హాయ్ అందరికీ నమస్కారం. ఈ రోజు నుంచి వీడియోలు బాగా క్లారిటీగా వస్తాయి. అందుకోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మనము ఇంకా జెన్యూన్ కంటెంట్ ఇస్తూ ఉంటాము. మీకు ఏ సీరియల్ కావాలో కూడా చెప్పారంటే నేను ఆ సీరియల్ని మీకు రివ్యూ చేస్తాను. అలాగే మా ఛానల్లో ఉన్న కొత్తగా చూస్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం గుప్పిడంత మనసు సీరియల్ ఎండ్ అయిపోతుందా, ఇప్పుడు జరిగే స్టోరీ ఎండ్ అయిపోతుందా, ఋషి సారు ఆటో డ్రైవర్గా ఎందుకు వస్తా ఉంటాడు, ఆటో అన్నగా ఎందుకు వస్తా ఉంటాడు, ఇప్పుడు వసుధార గారు ఏం చేయబోతున్నారు ఋషి సార్ కోసం అనేసి మనం పూర్తిగా మాట్లాడుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, లాస్ట్ వరకు చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. లైక్ చేసి వీడియోని చూడండి, ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేసినంటే చాలా మందికి పోతుందనేసి చెప్తాను. ఇప్పుడు ఈరోజు సీరియల్ ఏం జరిగింది, వాళ్ళు సాధించరా అనేసి అనుకుంటా ఉంటారు. వాళ్ళు వీళ్ళకి హింట్ ఇచ్చారనేసి వాళ్ళకి తెలియదు. జగతి మేడం చనిపోవడానికి కూడా కారణము శైలేంద్ర వాళ్ళ అమ్మ దేవయాని గారు అనేసి ఈ రోజు అయితే పట్టాపంచలైపోయింది. ఎందుకంటే శైలేంద్ర అంతా శైలేంద్రని ఒప్పుకునేశాడు. అసలు ఇప్పుడు అందరి మనసులో ఇప్పుడు నలుగురు ఉంటే ఇంట్లో నలుగురికి 4 క్వశ్చన్లు వచ్చాయి. ఒకటి ఏమొచ్చిందంటే, ఇప్పుడు వసుధరాకి ఋషి సార్ ఎక్కడున్నాడో తెలుసుకోవాలి, మనకు వచ్చి ఋషి ఎక్కడున్నారో తెలుసుకోవాలి, మళ్ళీ మన వాళ్ళ నాన్న ఎవరో తెలుసుకోవాలి, మన అనసూయ గారికి వాళ్ళ నాన్న ఎవరో తెలియకుండా చేయాలి అనసూయ గారికి. ఇప్పుడు ఋషి తెలిసిన అంటే అప్పుడు మన మహేంద్ర గారు పక్క కొంచెము డైవర్ట్ అవుతారు కదా అనేసి అనుకుంటా ఉంది. సరే అనేసి ఇప్పుడు మన ఉన్నారు కదా, మన వచ్చేసి మా నాన్న ఎవరో తెలుసుకొని నా జీవితానికి సార్థకం చేసుకోవాలి, ఋషిని కూడా ఎలాగైనా పట్టుకోవాలి అనేసి అందరూ గట్టిగా నిర్ణయించుకున్నారు. గట్టిగా నిర్ణయించుకున్న తర్వాత నాకు తెలిసి ఈ శనివారంకి ఈ సీరియల్ ఇంతటితో ముగిసిపోతుందని అనిపిస్తుంది. అది ఎందుకు ముగిసిపోతుందంటే, ఇప్పుడు శైలేంద్ర మిస్టేక్ చేశానని తెలిసిపోయింది. ఒకటి, ఇప్పుడు శైలేంద్ర ఇంటికి పోయిన తర్వాత వాళ్ళ అమ్మతో ఏం మాట్లాడారు, ఆ మమ్మీ మనం గెలిచాము వాళ్ళు గెలిచాము అని అడిగితే వాళ్ళు క్వశ్చన్లు అన్ని రివైండ్ చేసుకున్నారు. క్వశ్చన్లు అన్ని రివైండ్ చేసుకుంటే ఇప్పుడు వసుంధర గారు కాలేజ్ వదిలేసి వెళ్ళిపోతే ఎవరికి అడ్వాంటేజ్ చెప్పండి? ఇప్పుడు ఎవరికి అడ్వాంటేజ్? వీళ్ళకు శైలేంద్ర ఎండి పోస్ట్ అవ్వచ్చు, ఒకటి అడ్వాంటేజ్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ మన వీళ్ళకు మహేంద్ర గారికి అనసూయ గారికి సంబంధం ఆట కట్టారు కదా, సంబంధం ఆట కట్టే కొందికి అదేమైంది, అప్పుడు వాళ్ళు క్షీణించిపోతే అప్పుడు మళ్ళీ ఇది జరుగుతుంది. అది రెండోది. ఇప్పుడు అనసూయ ఆ ఇంట్లో నుంచి బయట వెళ్ళిపోతుంది, లేకపోతే ఏదో ఒకటి జరుగుతుంది. ఇప్పుడు మనో నాన్న ఎవరో తెలిసిన అంటే మనో ప్రాబ్లంలో పడతాడు, లేకపోతే వాళ్ళ నాన్న ఏమైనా చేస్తాడు మనోని అనేసి వాళ్ళు చెప్తా ఉంటారు. అప్పుడు వాళ్ళు గెలిచా అనేసి అనుకుంటా ఉంటారు, కానీ ఇది ఆపోజిట్ లో జరుగుతుంది. ఇప్పుడు మనో వాళ్ళ నాన్న మన మహేంద్ర గారు కదా, మనో వాళ్ళ నాన్న మహేంద్ర గారు అయితే సరే అనేసి ఇన్ని రోజులు మహేంద్ర గారు దగ్గరుండి చేరదీశారు కాబట్టి ఇంకా మనో కూడా ఏం మాట్లాడు, అది 100% ఫిక్స్ అయిపోండి సరే అనేసి ఇంకా మన ఋషి సార్ కనపడతాడు. ఋషి సార్ కనపడినా కానీ జస్ట్ ఒకలాగా కనపడతాడు, లేకపోతే ఋషి సార్ కనపడకుండానే ఎండ్ చేసేసి సీరియల్ని ఏమైనా జరగచ్చు. సరే అనేసి ఋషి సార్ ఆటోగా ఎందుకు వచ్చారు అంటే, ఈరోజు ఒక స్పెషల్ గా ప్రోమో వదిలారు, ఒక సాంగ్ కూడా వదిలారు. అసలు ఆ సాంగ్ లో ఏముందంటే చెప్తానండి, కొత్తగా మలుపు స్టార్ట్ అవుతా ఉంది అనేసి చెప్తా ఉంటారు. కొత్త మలుపు స్టార్ట్ అవుతా ఉందంటే ఈ సీరియల్ ఈ ఎపిసోడ్ క్యారెక్టర్స్ అన్ని అలానే ఉంటాయి, కానీ ఈ కాలేజు ఇవన్నీ ఆడికి ఆగిపోయేసి అక్కడి నుంచి కొత్త సీరియల్ లాగా మొదలవుతుంది. గుప్పిడంత మనసు పార్ట్ 2 అనుకుంటాను నేను. ఇదే విధంగా ఉండొచ్చు. ఎందుకంటే చెప్తాను, ఇప్పుడు వీళ్ళు శైలేంద్ర దేవయాని గారు తప్పు చేశారని తెలిసిపోయింది, ఇద్దరు తప్పు చేశారని తెలిసిపోయింది. కాబట్టి నెక్స్ట్ తప్పు చేయాల్సింది నెక్స్ట్ వాళ్ళిద్దరిని కంట్రోల్ చేసేసినారంటే ఋషి ఎక్కడ తాను బతికే ఉండాలి అనేసి జస్ట్ అలా చూపించేసి కూడా ఎండ్ చేసేయచ్చు. నేను ఆల్రెడీ మీకు చెప్పాను, మొఘల్ రేకుల సీరియల్లో కూడా ఇదే విధంగా ధర్మ గారు కూడా దాదాపు 1 సంవత్సరం 2 సంవత్సరాలు సీరియల్ జరిగిన రోజులు వాళ్ళు కనపడరు. అసలు ఒక ఎపిసోడ్ లో పలానా తాను ఉన్నాడు అనేసి చెప్పేసి ఎండ్ చేసేస్తారు. ఇప్పుడు కూడా ఋషి గారిని అలాగనే ఎండ్ చేసే ఛాన్సెస్ 99.9% ఉన్నాయి. అందుకోసమే మన ఇన్స్టాగ్రామ్ నేను డిస్క్రిప్షన్ ఇస్తాను, ఇన్స్టాగ్రామ్ కానీ ఫాలో అయ్యారంటే నేను అప్డేట్ ఏం వచ్చినా ఇమ్మీడియట్ గా ఇన్స్టాగ్రామ్ లో పెడతాను. ఎందుకంటే ప్రతిదీ యూట్యూబ్ లో పెట్టలేను కాబట్టి ఇన్స్టాగ్రామ్ లో పెడతాను. ఇన్స్టాగ్రామ్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఫాలో అయినారంటే మీకు నేను అక్కడ అప్డేట్ చిన్నవంతా నేను పెడతా ఉంటాను ఏం జరుగుతుంది అనేసి. నాకు తెలిసి ఇంకా 4 రోజుల్లో గుప్పిడంత మనసు పార్ట్ 1 కంప్లీట్ అయిపోవచ్చు అనేసి 99.9% అనుకుంటాను. 99.9% అంటే అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళు ఎవరు అనేసి తెలిసిపోయింది. ఇప్పుడు జగతి మేడము చనిపోయారనేసి వాళ్ళు చంపేశారనేసి వాళ్ళ నాటితో వాళ్ళే చెప్పేశారు. కాబట్టి ఇంక ఏం చేస్తారనేసి మనం చూసుకుంటా ఉండాలి. చూద్దాం, ఏమైనా జరగచ్చు. ఒకవేళ వీటికి ఎండ్ అయిపోవచ్చు. గతం మర్చిపోయారు ఋషి అనేసి ఏదో పుకార్లు వస్తున్నాయి, అది కూడా ఉండొచ్చు. 20% మాత్రమే ఉండొచ్చు, 50 కూడా అని చెప్పను, 20% మాత్రమే ఉండొచ్చు. ఎందుకంటే సీరియల్ ని కంప్లీట్ గా వేరేగా మార్చేస్తా అంటారు అనిపిస్తుంది నాకు. ఏమైనా జరగచ్చు, చూస్తానని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. దిస్ ఈస్ కిరణ్, థ్యాంక్ యూ సో మచ్.